ఓం అరుణాచల శివ. జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే గిరి ప్రదక్షిణ. మన దక్షిణ భారతదేశంలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. అరుణాచలం సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఈ అరుణాచలేశ్వరిని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఒక్కసారి దర్శిస్తే చాలు, జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ ఈ శివుణ్ణి అరుణాచలేశ్వరునిగా పిలుస్తారు. హలో గైస్, మనమైతే ఇవ్వాలైతే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము అరుణగిరి చుట్టూ. ఆ అరుణగిరి కొండ అనేది మామూలు కొండ కాదు, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు నిద్రిస్తున్న కొండగా మనమైతే చెప్పుకోవచ్చు. నిజంగా దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసేది సాక్షాత్తు అరుణాచలేశ్వరుని చుట్టూ మనమైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే చేయబోతాము. సో ఇప్పుడైతే మనకు వెనక చూడొచ్చు, మనకైతే అలంకరణ మండపం అంటారు దీన్ని వచ్చేసి. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇది ఉన్నది కదా, ఇక్కడ వచ్చి మనకు కొబ్బరికాయ ఇట్లా కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. కాకపోతే అదంతా రాంగ్. అక్కడ మెయిన్ ముందడికి వెళ్తే మనకైతే మెయిన్ గోపురం ఉంటుంది, రాజగోపురం దగ్గర మీకు ఆల్రెడీ కొంచెం వెలుగు కానీ కొంచెం జనాలు కానీ కనిపిస్తున్నచ్చు. అక్కడ నుంచి మనమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ఇంకా వత్తులు ఇట్లా వెలిగించి అక్కడ నుంచి మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో నేను దగ్గర వెళ్ళి చూపిస్తా, ఓకేనా? లెట్స్ గో. ఇక నేనైతే రాజగోపురం దగ్గరకు వచ్చేసి కొబ్బరికాయ అలాగే కర్పూరం వెలిగించి నేనైతే నా గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి అయితే మొదలు పెడుతున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సో గైస్, మనం కొంచెం టెంపుల్ నుంచి కొంచెం దూరం ఒక 400 మీటర్స్ నడిచిన తర్వాత మనకైతే అష్టలింగాల్లో ఒక లింగమైన ఇంద్రలింగాన్ని అయితే మనమైతే చూడొచ్చు ఇంద్రలింగం. సో గైస్, మనమైతే ఇప్పుడైతే ఆ ఇంద్రలింగం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఇంద్రలింగం గురించి మనమైతే పూర్తిగా ఈ విషయాలైతే తెలుసుకుందాం, పదండి. ఈ లింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ ఆయుష్షు మరియు శ్రేయస్సుతో జీవిస్తారు అని ఈ ఇంద్రలింగం యొక్క చరిత్ర. మనమైతే ఇప్పుడే ఇంద్రలింగాన్ని దర్శించుకొని అయితే వస్తున్నాము. మనము ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో 8 అష్టలింగాల్ని దర్శించుకుంటూ మనమైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే ఈ గిరి చుట్టూ అయితే తిరుగుతాము. ఆ గిరి అంటే మీకైతే తెలుసు, ఆ గిరి అనేది మామూలు కొండ కాదు, ఆ సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు నిద్రిస్తున్నట్టు మనకైతే చెప్పుకోవచ్చు, భావించవచ్చు. సో ఆ అరుణాచలేశ్వరం చుట్టూ మనమైతే ఇప్పుడు 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము. అండ్ బెస్ట్ టైం వచ్చేసి మనకైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఆ టైంలో అయితే స్టార్ట్ అవ్వండి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు. నేనైతే ఈ బెస్ట్ టైం 4 o'clock or 5 o'clock ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేయండి. లేదు మీకు టైం లేకపోతే మీరైతే నైట్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే తమిళనాడులో ఎండలు అయితే మండిపోతాయి. మామూలుగా నిల్చుంటేనే ఇట్లా చెమటలు ఇట్లా మొత్తం గాలిపోతాయి. అది కూడా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనమైతే ఇట్లా ఘాట్ రోడ్ మీద అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, మొత్తం కాళ్ళు మొత్తం మండిపోతాయి. సో నేనైతే రికమెండ్ అయ్యా డే టైంలో అయితే చేస్తే మార్నింగ్ టైంలో చేయండి, లేకపోతే నైట్ టైంలో చేయండి. అండ్ ఆల్సో మీకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు చెప్పులు వేసుకోవద్దు, ఏం వేసుకోవద్దు. అండ్ ఆల్సో మీరు నడవలేని వాళ్ళు, ఇంకా ఎవరైనా వృద్ధులు ఉన్నా కానీ, ఎవరికైనా టైం లేకపోయినా కానీ మీరైతే ఆటోలో అయితే గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఆటో వాళ్ళు వచ్చేసి 300 నుంచి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది గ్రూప్గా వెళ్తే నాకు తెలిసి కొంచెం తక్కువనే అవుతుంది. సో ఇక మనమైతే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే ఒక అష్టలింగాల్లో ఒకటైన ఇంద్రలింగం అయితే మనమైతే దర్శించుకున్నాము. సో ఇంకా మిగతా అయితే దర్శించుకుందాము. ఇంకా ఎన్నో ఈ గిరి ప్రదక్షిణ గురించి ఇంకా ఎన్నో విషయాలు మనమైతే తెలుసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అయితే మనమైతే మొదలు పెడుతున్నాము. సో లెట్స్ గో. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇక స్టార్ట్ చేద్దాం, పదండి. ఇప్పుడైతే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాము.
మనమైతే ఇప్పుడైతే అగ్నిలింగం లోపల దగ్గర అయితే వెళ్దాము. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి మనం కొంచెం రైట్ సైడ్ వెళ్ళాలి, కాకపోతే మిగతా అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇది ఒక్కటి వచ్చేసి మనకైతే రైట్ సైడ్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే అగ్నిలింగం లోపలికైతే వెళ్దాం. సో చూడొచ్చు అగ్నిలింగం బోర్డు. మనమైతే వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శించుకుందాం. ఇప్పుడైతే అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. లోపల వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శించుకొని ఈ అగ్నిలింగం గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. పదండి. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు. ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల రోగం నుంచి విముక్తి, అలాగే జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ వాటిని ఈజీగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని ఈ లింగం యొక్క చరిత్ర. సో గైస్, మనమైతే ఇప్పుడే అగ్నిలింగాన్ని అయితే దర్శించుకున్నాము. మనమైతే ఇక మన మిగతా గిరి ప్రదక్షిణ అయితే ఇంకా మొదలు పెడదాం. పదండి. శేషాద్రి ఆశ్రమం అయితే వచ్చింది. ఈ ఆశ్రమం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ మీరు కనుక అరుణాచలం వస్తే ఇక్కడ రూమ్స్ బాగుంటాయి చీప్ అండ్ బెస్ట్లో. మీరైతే ఇక్కడ స్టే చేయడానికి అయితే రికమెండ్ చేస్తాను. నేనైతే మీరు ఇంకా ఎవరైనా వస్తే అక్కడ స్టే చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో వెళ్దాం పదండి ఇక. సో గైస్, మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కాళీ అమ్మన్ టెంపుల్. సో ఇక్కడ వచ్చేసి ఏమైనా కొత్త బండ్లు ఉంటే ఇక్కడ వచ్చి పూజ చేపిస్తారు. దానికి చాలా అంటే చాలా ఫేమస్. మనమైతే ఇక ఈ కాళీ అమ్మన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. సో గైస్, మనకు గిరి ప్రదక్షిణ చేసే భాగంలో మనకైతే దక్షిణామూర్తి అనే టెంపుల్ కూడా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా దర్శించుకొని మనమైతే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మనకి ఈ దక్షిణామూర్తి టెంపుల్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం పక్కకే ఉంటుంది. అది రమణ మహర్షి ఆశ్రమం, ఇది దక్షిణామూర్తి స్వామి టెంపుల్. మనం ఇక్కడ కూడా దర్శించుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. అయితే మనకు ఈ గిరి ప్రదక్షిణ మెయిన్లీ రెండు ప్లేస్ నుంచి అయితే ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ప్రజలు. మొదట వచ్చేసి మెయిన్ టెంపుల్, మరి మీ అందరికీ తెలుసు అరుణాచలం మెయిన్ టెంపుల్ నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి అక్కడనే మళ్ళీ గిరి ప్రదక్షిణ ఆపేస్తారు. ఇంకొకటి వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం. సో ఈ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కూడా మనమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టచ్చు. మళ్ళీ ఇక్కడే వచ్చి రమణ మహర్షి ఆశ్రమంలోనే మనమైతే ఆఫ్ చేయొచ్చు. చూడొచ్చు ఇది రమణ మహర్షి ఆశ్రమము. మీరు ఎవరైనా మొదలెట్టాలంటే ఇక్కడ నుంచి మొదలెట్టచ్చు. మనకి ఈ రమణ మహర్షి ఆశ్రమం గురించి చాలా అంటే చాలా విషయాలు ఈ వీడియోలో పట్టాయి. మనం ఇంకొక వీడియోలో చూసుకుందాము. మీరైతే చూడొచ్చు రమణ మహర్షి ఆశ్రమం బయట నుంచి. మీకు టైం ఉంటే లోపల కూడా వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ చూసేసుకున్నా, అందుకని ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేస్తున్నా. సో గైస్, మనమైతే అష్టలింగాల్లో 3వ లింగమైన యమలింగంకి అయితే వచ్చాము. మీరు చూడొచ్చు మనమైతే ఇప్పుడు ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ ఆయుష్ అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఈ యమలింగం యొక్క చరిత్ర. సో గైస్, మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, అసలు గిరి ప్రదక్షిణ అనేది అసలు ఎప్పుడు వేయాలి? అసలు యూజువల్లీ చెప్పాలంటే అసలు మనం గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా చేయొచ్చు. మీకు స్క్రీన్ మీద ఇస్తా ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుందో. మెయిన్లీ చాలా అంటే చాలా ఫేమస్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు, ఇంకా పౌర్ణమి రోజు. సో ఈ కార్తీక మాసం టైంలో ఈ పౌర్ణమి రోజు అయితే కొన్ని లక్షల మంది ఈ అరుణాచలేశ్వరిని దర్శించుకోవడానికి వస్తారు, అలాగే గిరి ప్రదక్షిణ అయితే చేయడానికి అయితే వస్తారు. మనమైతే ఇప్పుడే యమలింగాన్ని అయితే దర్శించుకుందాము. మీరైతే చూసే ఉంటారు ఆ యమలింగం ఎలా, ఆ స్థల పురాణం కూడా వినే ఉంటారు. మీరు చూడొచ్చు యమలింగం బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. సో మన గిరి ప్రదక్షిణలో ఇది 3వ లింగం. మనం ఇంకా మిగతా లింగాలను అయితే దర్శించుకుందాం. ఇంకా గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం పదండి. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో వేరే వాటి గురించి ఆలోచించద్దంట, పక్క వాళ్ళ గురించి ఇంకా జోక్స్ వేసుకుంటూ కూడా మనం ఈ గిరి ప్రదక్షిణ చెయ్యొద్దు. అసలు గిరి ప్రదక్షిణ అసలు ఎలా చేయాలి అంటే మనసు మొత్తం శివుణ్ణి ఉంచుకున్నట్టు, మొత్తం మనసులో ఆ శివుణ్ణి నింపుకున్నట్టు, ఆ అరుణాచలేశ్వరిని స్మరిస్తూ ఈ గిరి ప్రదక్షిణ అయితే చెయ్యాలని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, ఇక్కడ ఉన్న పూజారులు కానీ, ఇక్కడ ఉన్న సిద్ధులు కానీ అయితే చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో నేను కూడా అదే విధంగా ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ నేనైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. మీరు కూడా అలాగే చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరైతే అస్సలు చేయకండి. కామెడీ వేసుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఏదో టైంపాస్కి చేయకూడదు. గిరి ప్రదక్షిణ అనేది మనం ఒక
ఈ గిరి చుట్టూ తిరగడం అంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుని చుట్టూ తిరుగుతున్నట్టు అని గుర్తుపెట్టుకోండి. మనసు శుద్ధి చేసుకొని మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వరుని స్మరిస్తూ మనమైతే ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. మనమైతే ఇప్పుడైతే యమలింగాన్ని దర్శించుకున్నాం కదా, మనమైతే ఇంకా మిగతా అష్టలింగాల్లో అయినా మిగతా లింగాలని కూడా దర్శించుకొని మనమైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం పదండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకు ఈ అరుణగిరి చూస్తే మీకు కనిపిస్తుందా, అక్కడ నంది రూపంలో ఒకటైతే ఉంది చూడొచ్చు, అక్కడ చూడొచ్చు. మనకైతే భక్తులు ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా వాళ్ళకైతే ఇట్లాంటి మ్యాప్ బోర్డ్స్ రోడ్డు మార్గంలో మనకైతే పెట్టడం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం దగ్గర ఉన్నాము, మీరు చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఫుట్పాత్ మీద మీరు అలసిపోతే కూర్చోవడానికి, ఇంకా ఏమైనా డ్రింక్స్ తాగడానికి షాప్స్ కానీ, టీ తాగడానికి షాప్స్ కానీ, వాటర్ కొనుక్కోవడానికి షాప్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ రోడ్లో. సో మీరైతే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మీరే ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అది చేతిలో పట్టుకున్నట్టు కాకుండా ఓ బ్యాగ్ అట్లాంటివి క్యారీ చేసి అందులో పెట్టుకోండి. సో మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ నేనైతే ఒక 4.5 కిలోమీటర్స్ అయితే నడిచాను. కొంచెం పెయిన్గా అయితే అనిపిస్తున్నాయి కాళ్ళు, అంత ఏం లేదు. సో ఎందుకంటే వెదర్ అనేది చాలా కూల్ ఉన్నది. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది మంచిగా. చల్లటి వాతావరణంలో ఈ అరుణగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నందుకు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కనుక ఎవరైనా నచ్చితే ఖచ్చితంగా చెప్తున్నా, నేనైతే మార్నింగ్ టైంలో అయితే హైలీ రికమెండ్ చేస్తా. మీరు కనుక వస్తే మాత్రం ఓన్లీ మార్నింగ్ టైంలోనే చేయడానికైతే ప్రయత్నించండి. మీరు ఫీల్ని అయితే మీరైతే అనుభూతిని అయితే మీరైతే చెందుతారు. బ్రహ్మ గడియలు అంటారు కదా పొద్దున సమయాల్లో. సో అందుకోసమే మీరు కూడా ఆ బ్రహ్మ గడియలోనే మీరు కూడా ఈ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మనమైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఇప్పుడైతే. అండ్ ఆల్సో మీకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా టీ స్టాల్ కానీ, షాప్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కోకోనట్స్ కానీ అన్నీ కొనుక్కొని తాగొచ్చు. సో మనమైతే ఇక గిరి ప్రదక్షిణ ఇంకా ముందు వెళ్దాం పదండి. సో హలో గైస్, మనమైతే ఇప్పుడైతే నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. మనం 3 లింగాలు దర్శించుకున్నాం కదా, ఆ 3 లింగాల తర్వాత మనకు వచ్చేది 4th లింగం, ఈ నైరుతి లింగం. మనమైతే ఈ నైరుతి లింగం లోపలికి వెళ్ళి అలాగే ఈ నైరుతి లింగాన్ని దర్శించుకుందాం. అలాగే ఈ నైరుతి లింగం గురించి మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. మనమైతే ఇప్పుడైతే నైరుతి లింగం లోపలికి అయితే వెళ్దాం పదండి. చూడొచ్చు నైరుతి లింగం బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. శివపార్వతులు పైన చూడొచ్చు. ఇక్కడైతే దీపం కూడా ముట్టించుకొని పూజ కూడా వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం పదండి. ఈ నైరుతి లింగం ఇది అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని ఈ నైరుతి లింగం యొక్క చరిత్ర. ఒక 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కొంచెం అలసటగా అనిపించి కొంచెం కాళ్ళు ఇట్లా గుంజడం అయితే స్టార్ట్ అయింది. సో అందుకోసమే ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నా. టీ తాగుదామని ఆగేసిన, కొన్ని వాటర్ కూడా తాగిన. సో కొంచెం కాళ్ళకి మనం రిలాక్స్ చేయాలి. అప్పుడప్పుడు మనం మొత్తం నడుచుకుంటూ వెళ్ళొద్దు. సో అందుకోసమే కొంచెం రిలాక్స్గా కూర్చొని ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని ఇక్కడ టీ తాగి కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మనమైతే స్టార్ట్ అవుదాం. ఓకే, సో ఇది వచ్చేసి తిరునేర్ అన్నమలయన్ టెంపుల్ చూడొచ్చు. మన గిరి ప్రదక్షిణలో ఇది కూడా వస్తుంది. ఇక్కడ కూడా దర్శించుకోండి. ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. సో ఇది కూడా శ్రీ ఉన్నమలై అమ్మన్ టెంపుల్. ఇది కూడా దీని పక్కకి ఉంటుంది. ఆ టెంపుల్ పక్కకి ఈ టెంపుల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో గైస్, మనమైతే ఇప్పుడు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు బోర్డ్, సుబ్రహ్మణ్యేశ్వరం టెంపుల్ చూడొచ్చు. లోపల కూడా సుబ్రహ్మణ్యేశ్వరం టెంపుల్. సో గైస్, మీకు కనుక సమయం ఉంటే దారిలో ఈ గిరి దర్శన చేసే దారిలో మీకు ఏ టెంపుల్ కనిపిస్తే ఆ టెంపుల్ని దర్శించండి.
అన్నీ మంచి మంచి టెంపుల్సే, ఏవి కూడా మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు టైం లేకపోతే జస్ట్ బయట నుంచి జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కనిపించినవన్నీ నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నేనైతే ఆల్మోస్ట్ కనిపించినవి అన్నీ నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను కూడా అన్నీ దర్శించుకుంటున్నా, మీకు కూడా దర్శనం చేపిస్తున్నా. సో మనమైతే ఇక ఈ గిరి ప్రదక్షిణ చేద్దాం. నేనైతే ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వరకు అయితే నేనైతే నడిచా అనుకుంటున్నా. 6 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అయిండొచ్చు నాకు తెలిసి. మనమైతే 4 లింగాలు అయితే దర్శించుకున్నాము, ఇంకా మిగతావి దర్శించుకుందాము. ఇంకా వెళ్దాం పదండి. కాళ్ళు అయితే కొంచెం నొస్తున్నాయి. ఇంకా మనమైతే ఈ గిరి ప్రదక్షిణ ఇంకా సక్సెస్ఫుల్లీ చేసుకుందాం పదండి. సో గైస్, మనమైతే ఇప్పుడైతే సూర్యలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. మనమైతే ఇప్పుడు సూర్యలింగాన్ని దర్శించుకొని ఈ సూర్యలింగం గురించి అయితే తెలుసుకుందాం. ఓకే. సో గైస్, మనమైతే ఇప్పుడే సూర్యలింగాన్ని అయితే దర్శించుకున్నాము. ఈ సూర్యలింగం ఇంకా చంద్రలింగం ఈ 2 అష్టలింగాల్లోకి అయితే రావు. ఈ 2 లింగాలు అయితే 2 కూడా సపరేటు. మొత్తం మనం అనుకోవచ్చు మనకైతే మొత్తం 10 లింగాలు, 8 మెయిన్ లింగాలు అష్టలింగాలు, ఈ 2 వచ్చేసి వేరే లింగాలు. సో అదనమాట. మనమైతే ఇక మన గిరి ప్రదక్షిణ అయితే ఇక మొదలు పెడదాం. ఆల్మోస్ట్ మనమైతే ఒక 6 కిలోమీటర్స్ వరకు అయితే కవర్ చేసాము. కాళ్ళు కూడా కొంచెం గుంజుతున్నాయి, పర్లేదు. ఎక్కడైనా కూర్చోవాలి ఇంకోసారి. ఆల్రెడీ ఒకసారి రెస్ట్ తీసుకున్నాము మనము. మళ్ళీ ఇంకోసారి కొంచెం కూర్చొని కొంచెం వాటర్ గిట్లా తాగి, లేకపోతే ఏదైనా కోకోనట్ వాటర్ గిట్లా తాగి మన గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలు పెడదాం పదండి. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ. నేను ఒకటే రికమెండ్ చేస్తాను, మీకు ఆల్రెడీ చెప్పుండొచ్చు. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే మార్నింగ్ టైంలో చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంటుంది. సో అదనమాట. మనమైతే ఇక వెళ్దాం పదండి. సో గైస్, మన గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనమైతే ఒక ప్రదేశానికి అయితే వచ్చాము. విష్ణుమూర్తి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూడొచ్చు విష్ణుమూర్తి గారి పాదాలు. సో చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం ముందు. సో గైస్, మనమైతే ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకైతే తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈ అరుణాచలంలో ఎక్కడ చూసినా మనకైతే తెలుగు వాళ్ళే కనిపిస్తారు. తమిళియన్స్ చాలా తక్కువ, 99% కాకుండా కానీ ఒక 90% అయినా సరే మన తెలుగు వాళ్ళే ఉంటారు మెయిన్లీ. హాయ్ చెప్పండి అన్న. హాయ్ బ్రో. హాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినయ్ తెలుగు యాత్రి. థ్యాంక్ యూ అన్న, వెరీ మచ్. Brother doing hard work, so సో ప్లీజ్ గైస్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనమైతే ఇక గిరి ప్రదక్షిణ ఇంకా ముందుకైతే జరిపిద్దాం. సో ఆల్మోస్ట్ మనమైతే ఒక 6 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ అయితే చేసాము. ఇంకా మిగతా అయితే ఇంకా ముందు అయితే వెళ్దాం పదండి. మనమైతే అష్టలింగాల్లో ఒకటైన వర్ణలింగంలోకి అయితే మనమైతే ఎంట్రీ అయితే అయిపోతున్నాము. వర్ణలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ వర్ణలింగాన్ని మంచిగా దర్శించుకొని ఈ వర్ణలింగం గురించి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తా. దీని స్థల పురాణం కానీ A to Z మీకైతే చెప్తా. మీరు చూడొచ్చు వర్ణలింగం అవుట్ సైడ్ నుంచి ఎలా ఉందో. ఇట్లా ఏ విధంగా అయితే ఉంది. లోపల అసలు కెమెరా అంటే చాలా స్ట్రిక్ట్. అస్సలు ఫోటోలు అని అట్లాంటివి తీసుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా అది ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. సో వర్ణలింగం అయితే ఈ విధంగా అవుతుంది. మనమైతే ఇక లోపలికైతే ఈ లింగాన్ని వర్ణదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని ఈ వర్ణలింగం యొక్క చరిత్ర. సో మనమైతే వర్ణలింగాన్ని కంప్లీట్గా అయితే దర్శించుకుందాం. మీరు కూడా వర్ణలింగం గురించి తెలుసుకున్నారు కదా. మనమైతే ఇక మన గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ మొదలు పెడదాం. సో ఇప్పుడిప్పుడే కొంచెమే బాగా ఏం లేదు, కొంచెమే ఎండ అనేది వస్తుంది. సో అందుకోసమే పొద్దున సమయంలో చేయాలని అంటారు అందరూ. అందుకోసమే పొద్దున పూటనే గిరి ప్రదక్షిణ చేయాలి. సో ఇక మనమైతే మన గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలు పెడదాం పదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు సో హలో గైస్, మనమైతే అష్టలింగాల్లో ఒకటైన వాయులింగం దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూడొచ్చు ఇదే మన వాయులింగం. బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైతే ఈ వాయులింగం లోపలికి వెళ్ళి ఈ వాయులింగంని దర్శించుకొని, అలాగే ఈ వాయులింగం యొక్క విశిష్టత, దీని గురించి విషయాలు ఎన్నో మనమైతే తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే వాయులింగం లోపలికి వెళ్ళి వాయులింగాన్ని దర్శించుకుందాం.
ఈ వాయులింగం అరుణగిరికి వాయువు దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తు జబ్బులు సమస్యలు ఉన్నవారు, అలాగే సాధారణ సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వస్తే నయమవుతుందని ఈ లింగం యొక్క చరిత్ర. మొత్తం నడిచి 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 కాళ్ళు మొత్తం గుంజుస్తున్నాయి నిజంగా. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 7 కిలోమీటర్స్ అయితే కవర్ చేశా. నిజంగా చాలా అంటే చాలా కాళ్ళు పెయిన్ వస్తున్నాయి, ఇంకా చాలా చాలా దాహం వేస్తుంది. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. సో ఇప్పుడిప్పుడే ఎండలు, ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున 10 అవుతుంది. ఇప్పుడిప్పుడే ఎండలు బాగా వస్తున్నాయి. మెల్లమెల్ల రోడ్డు మొత్తం ఇట్లా వేడి వేడి అవుతుంది. చూద్దాం ఇంకా మనం ఇంకెంతసేపట్లో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తాము. సో ఇక వెళ్దాం పదండి. సో గైస్, మనమే ఇప్పుడు గిరి ప్రదక్షిణలో మనమైతే చంద్రలింగాన్ని దర్శించుకోబోతున్నాము. మనమైతే ఇప్పుడు వచ్చేసి చంద్రలింగం దగ్గర అయితే ఉన్నామో మీరు చూడొచ్చు చంద్రలింగం. సో బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. ఇక మనం ఈ చంద్రలింగం టెంపుల్ లోపలికి వెళ్ళి దీని గురించి, దీని విషయాలు, ఇంకా ఈ స్థల పురాణం అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ చంద్రలింగాన్ని అయితే దర్శించుకుందాం. సో వెళ్దాం పదండి. సో బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంది చంద్రలింగం, చూడొచ్చు. నమః శివాయ 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 నమః. సో గైస్, మనమైతే ఇప్పుడు అష్టలింగాలు ఒకటైనా కుబేర లింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. మనమైతే ఇక లోపలికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క విశేషాలు, ఇంకా ఈ స్థల పురాణం, ఇంకా A to Z ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే తెలుసుకుందాం. మీకైతే ఒకసారి బయట నుంచి అయితే చూపిస్తా ఎలా ఉందో చూడండి. సో ఇట్లా ఈ విధంగా అయితే ఉంది. మనకైతే దీని వచ్చేసి కుబేర లింగం అంటారు. మనం దీని గురించి తెలుసుకుందాం. ఓకే. ఈ కుబేర లింగం అరుణగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగవుతుందని ఈ కుబేర లింగం యొక్క చరిత్ర. సో గైస్, మనమైతే ఇప్పుడైతే మోక్ష మార్గం అనే ప్లేస్లో ఉన్నాము. మీకు చూపిస్తా మోక్ష మార్గం చూడండి. దీని వచ్చేసి మోక్ష మార్గం అంటారు. చూడొచ్చు చాలామంది ఉన్నారు. మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? సో నేనైతే ఆ మోక్ష మార్గంలో అయితే ప్రయాణిస్తాను. దాని తర్వాత దీని గురించి దీని విశేషాలు అన్నీ తెలుసుకుందాం. సో గైస్, టైం వచ్చేసి కరెక్ట్ 11:15 అవుతుంది. మీరు చూడొచ్చు మన హైదరాబాద్లో అయితే ఇలా ఈ విధంగా వెదర్ ఉంటే, ఈ వెదర్ని చూసి జస్ట్ మనం ఇట్లా చూసి 1, 2 మధ్యాహ్నం అవుతుంది అని చెప్తాము. సో ఆ విధంగా ఉంది. 11 గంటలకి రోడ్ అయితే ఇట్లా బగ 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 ఇట్లా మండుతున్నాయి. కాలు ఇట్లా పెడితే ఇట్లా ఎప్పుడెప్పుడు తీసేద్దాం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంత మంటలు వేస్తుంది. ముందుకే మనమైతే ఈ ఘాట్ రోడ్ పైన నడుస్తున్నాము. అమ్మ బాబు, చాలా మండుతుంది కదా బ్రో కాలు. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక 2 కిలోమీటర్స్. ఒకటి లాస్ట్ లింగం దర్శించుకోవాల్సింది ఒకటే ఉంది. ఒక ఈశాన్య లింగం ఉంది. ఆ ఈశాన్య లింగం దర్శించుకుంటే మనదైతే గిరి ప్రదక్షిణ ఓవర్ అయిపోయినట్టే. మనమైతే ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడనే ఓవర్ వేసిస్తాం ఇక. సో ఇక మనమైతే ఈశాన్య లింగాన్ని దర్శించుకుందాం పదండి. సో హలో గైస్, మనమైతే ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని మొత్తం ఫైనల్ లింగంకి అయితే మనమైతే ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈశాన్య లింగం వచ్చేసి మనకైతే యాత్రి నివాస్ దాని పక్కకే ఆనుకునే ఉంటుంది ఈశాన్య లింగం. మనమైతే ఇప్పుడు ఈశాన్య లింగం బయట నుంచి చూసుకుందాం. ఒకసారి చూడండి. అలాగే మనం ఈ ఈశాన్య లింగంని దర్శించుకొని ఈ ఈశాన్య లింగం గురించి మనమైతే ఈ స్థల పురాణం ఏంటి, దీని విషయం ఏంటి, దీని గురించి ఎన్నో అద్భుత విషయాలు నేనైతే మీతో షేర్ చేసుకుంటా. మీరు చూడొచ్చు ఈశాన్య లింగం బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది ఈశాన్య లింగం. మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ అంతా ఇది చేస్తారు. ఇది వచ్చేసి ఈశాన్య లింగం ఎంట్రన్స్. మనమైతే లోపల కూడా వెళ్దాం.
హలో గైస్, మొత్తానికైతే మనమైతే ఈ గిరి ప్రదక్షిణలో దర్శించుకోవాల్సిన 8 ముఖ్య లింగాలు మనమైతే దర్శించుకున్నాము. సో కాకపోతే ఎండ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. సో నో ప్రాబ్లం, ఎలాగోలాగా మనమైతే మొత్తం అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ మనమైతే ఈ అష్టలింగాలైన 8 లింగాలను అయితే కంప్లీట్గా దర్శించుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక మెయిన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ మళ్ళీ అంతే అదే విధంగా మనమైతే ఒక దీపం లాంటిది ముట్టించి మనమైతే ఈ గిరి ప్రదక్షిణకి సమాప్తం చెప్పి మనమైతే ముగించేసేసి మళ్ళీ ఆ తిరువణమలై ఆ దేవుని అరుణాచలం టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనమైతే దర్శించుకొని సో మనమైతే ఇక ఈ వీడియో ఆపేద్దాం. సో మనమైతే ఇక మెయిన్ టెంపుల్తో కలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ గో. సో హలో గైస్, మనమైతే ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ మనమైతే 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. సో మనమైతే ఇప్పుడైతే 12 గంటలకైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే జస్ట్ 2 hours నుంచి మేబీ 5 hours బిట్వీన్ ఆ మధ్య రేంజ్లో కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు వీడియో చూపించాలి, వీడియో తీయాలి కాబట్టి నాకైతే కొంచెం లేట్ అయితే అయింది. సో ఎండ అయితే మండిపోతుంది, రోడ్లు మాత్రం గబగబ కాలిపోతున్నాయి, మొత్తం కాలిపోయినవచ్చు. సో మొత్తం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడనే ఎండ్ చేయాలి మన గిరి ప్రదక్షిణ. నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే నేనైతే గిరి ప్రదక్షిణ అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ ఆల్సో మనమైతే లోపలెళ్ళి మనమైతే అరుణాచలేశ్వరుని దర్శించుకొని మనమైతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ లోపలికి వెళ్ళి మనమైతే దర్శనం కూడా చేసుకుందాం. సో దట్స్ ఇట్. సో గైస్, మన రాజగోపురం నుంచి ఎంటర్ అవుతామో లేదో మనకైతే మురుగన్ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే మురుగన్ స్వామి టెంపుల్. అండ్ దాని తర్వాత వచ్చేసి వినాయగర్. సో దాని తర్వాత వచ్చి మనకైతే వినాయగర్ టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం మెయిన్ రాజగోపురం నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఈ 2 టెంపుల్స్ మనమైతే విజిట్ చేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళి మనమైతే మెయిన్ టెంపుల్ని అయితే దర్శించుకోవాలి. సో మనమైతే ఇక వెళ్దాం, పదండి. సో గైస్, మనకు రాజగోపురం నుంచి దాటుకొని వచ్చిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత 2 టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇది వచ్చేసి వల్లాల మహారాజన్ గోపురం. తర్వాత మనకైతే ముందుకు వెళ్తే మనకైతే కిలి గోపురం అనేసి అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. కిలి గోపురం మీకు ముంగడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా కిలి గోపురం ఎట్లుంటుందో అసలు. సో వీళ్ళంతా స్టాఫ్. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్లో పనిచేస్తున్న స్టాఫ్. మనకి ఇది ముందు కనిపిస్తుంది కదా నంది, ఆ నంది ముందు మనకైతే కిలి గోపురం అనేది అయితే ఉంటుంది. మనమైతే ఫాస్ట్గా వెళ్ళి కిలి గోపురం అయితే చూసుకుందాం. మెయిన్ కిలి గోపురం నుంచే మనకైతే మెయిన్ టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు, ఇదే మనకొచ్చి కిలి గోపురం అంటారు. సో ఇక్కడ కనుక మీకు కనుక రియల్ రామచిలుక కనిపిస్తే ఇక మీ అంత అదృష్టవంతులు ఉండరు అంటారు నిజంగా. సో చూడొచ్చు, ఇది వచ్చేసి కిలి గోపురం. దీని తర్వాత వచ్చేసి మనకైతే మెయిన్ టెంపుల్ ఉంటుంది. మనమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళి లోపలైతే చూద్దాం, పద. సో గాయ్స్ చూడొచ్చు, లైన్లో అయితే ఉన్నాం మనమైతే. ఇప్పుడు మనం లోపల వెళ్ళిన తర్వాత మనకు ఒకటి స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి నార్మల్ దర్శనం టికెట్ ఉంటుంది. దర్శనం ఎంట్రీ టికెట్, ఇది స్పెషల్ దర్శనం. సో ఇక్కడ సైడ్ వెళ్తే మనకు జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఉంటుంది ఫ్రీ దర్శనం ఎంట్రీ, మీకు కనిపిస్తుండొచ్చు ఆల్రెడీ, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకైతే ఫ్రీ ఎంట్రీ దర్శనం టికెట్ అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ నుంచి అయితే దర్శనం అయితే చేసుకుందాం, పదండి. సో గైస్, ఇట్లా మనకు ప్రతి చోట మనకైతే భక్తుల కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఫిట్ చేసి అయితే ఉంచారు, మీరు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా వేడి ఉంటుందని చెప్పేసి. సో ఇక మనమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము ఫ్రీ దర్శనంలో. చూద్దాం ఎంతసేపు టైం పడుతుందో, ఎంతమంది జనాభా ఉన్నారు. మోస్ట్లీ మనకైతే మెయిన్గా సాటర్డే సండే రోజు మాత్రం ఫుల్ హెవీ అంటే హెవీ జనాభా వస్తారంట. నేను ఇక్కడ లోపల పనిచేస్తున్న స్టాఫ్ని కూడా అడిగాను. సో మీరు కనుక ఎవరైనా ఈ డేస్లో వస్తే కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో నుంచి అయితే అందరూ రావడం అయితే జరుగుతుందంట ఈ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి. సో మనమైతే
ఇప్పుడైతే దర్శించుకుందాం. సో అందుకోసమే మీకు చెప్తున్నా ఏంటంటే ఓన్లీ సాటర్డే సండే అవాయిడ్ చేయండి. ఇంకా మిగతా రోజులు దర్శనం మామూలుగానే కొద్దిసేపట్లోనే అయిపోతుంది. సో అదనమాట. సో మనమైతే ఇక వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే మనమైతే మెయిన్ గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మోస్ట్లీ కెమెరా అయితే అలో లేదు, కాకపోతే నేను ఎంతో కొంత ట్రై చేస్తాను నార్మల్ ఫుటేజ్ చేయడానికి. మీరు చూడొచ్చు. సో మీకు కనిపిస్తుందా అదే మనకు అగ్నిలింగం దాని లోపలనే ఉంటుంది, దాని లోపల. సో హలో గైస్, మొత్తానికి అయితే మనమైతే దర్శనం చేసుకున్నాము. కాకపోతే లోపలైతే కెమెరా అయితే అస్సలు అలవ్ లేదు. కాకపోతే గర్భగుడికి మనం మెయిన్ అగ్నిలింగం దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకేమో చెమటలు అయితే ఘోరంగా ఇట్లా ఏదో మొత్తం వేడి వచ్చినట్టు అనిపించేసింది. మీరు కూడా ఆ అనుభూతి, ఆ ఫీల్ని మీరు కూడా పొందుతారు. సో ఐఎమ్ షూర్ నిజంగా. సో మనకు మెయిన్ శివ మెయిన్ టెంపుల్ తర్వాత మనకైతే పక్కకే మన పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అది దర్శించుకోవాలి. అది దర్శించుకున్న తర్వాత మనమైతే ఇది కూడా దర్శించుకోవాలి. సో నేనైతే కంప్లీట్గా దర్శించుకున్నా. మీకు ఈ గిరి ప్రదక్షిణ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి. సో మనమైతే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో టేక్ కేర్, బాయ్ ఫ్రమ్ తిరువణమలై అరుణాచలం టెంపుల్. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ప్లీజ్ బాయ్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.